హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనీవేవి గణేష్ ఫ్రెండ్స్. ప్రజెంట్ నేను వచ్చేసి అయితే కోరుట్ల మన గజానన కలార్స్ దగ్గరికి అయితే వచ్చిన ఫ్రెండ్స్. 2025లో మన ఫస్ట్ ఎపిసోడ్ మన గజానన కలార్ షెడ్లో ఫ్రెండ్స్. మన గజానన కలార్ షెడ్లో ఈ ఇయర్ అయితే ముంబై గణపతులు మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఏంటంటే మనకి మన గజానన కలార్ షెడ్లో అయితే మొత్తం ముంబై గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి. లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం ఫ్రెండ్స్. అట్లనే ఈ ఇయర్ మన గజానన కలార్ షెడ్లో అయితే ఫస్ట్ ఎపిసోడ్. ఒక్కసారి అడ్రస్ అయితే చూసుకోవచ్చు. మనకి ఇది కోరుట్ల రోడ్డు. కోరుట్ల నుంచి మెట్పల్లి పోయే దారిలో అయితే మనకి బాలాజీ కలార్ షెడ్ షాప్ ఉంది కదా, బాలాజీ పక్కనే మనకి గజానన కలార్ షెడ్ ఫ్రెండ్స్. లోపలికి వెళ్దాం. ఇక్కడ చూసుకోవచ్చు మనకి లాస్ట్ ఇయర్ గణపతులు అన్నీ అయితే ఒక లైన్ ప్రకారం అయితే పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు గణపతి మనకి వెంకటేశ్వర స్వామి ఆర్చి, అట్లానే గణపతి కిరీటం కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు లోపలికి వెళ్దాం. లోపల అయితే మంచి డిఫరెంట్గా ముంబై గణపతులు కూడా అయితే మేకింగ్ జరిగినాయి. ఈ ఇయర్ అయితే స్పెషల్గా ముంబై గణపతులు కూడా అయితే మన ముందుకైతే తీసుకొచ్చారు. మన గజానన కలార్ షెడ్లో అయితే వర్క్ కూడా అయితే చాలా స్పీడ్గా అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ప్రజెంట్ ఏంటంటే ఒక 5 ఫీట్స్ నుంచి పట్టుకుంటే దాదాపు ఒక 18 ఫీట్స్ వరకు అయితే ముంబై గణపతులు అయితే మేకింగ్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి ముంబై స్టైల్ గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 15 ఫీట్స్ అయితే ఉంది. మనకి మహారాజా సిట్టింగ్ చూసుకోవచ్చు. డిఫరెంట్గా అయితే ఉన్నాయి. మనకి గణపయ్య స్టిల్స్ చూసుకోవచ్చు. గణపతి హైట్ వచ్చేసి మనకి దాదాపు ఒక 15 ఫీట్స్ అవుతుంది. మనకి బ్యాక్గ్రౌండ్ ఆర్చి కూడా అయితే వస్తుంది. మన గణపయ్య చూసుకోవచ్చు మనకి ఆశీర్వాదం చెయ్యి. అట్లనే మన గణపయ్య కూర్చున్న స్టిల్ కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అవుతుంది. మన కిరీటం వర్క్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా అవుతుంది. గణపతి ఫినిషింగ్ వర్క్ అయితే జరిగినాయి ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు. మనకి ఈ గణపతి కూడా అయితే సిట్టింగ్ పొజిషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. మనకి గణపతికి హైలైట్ ఏంటంటే మనకి గణపయ్యకి అయితే టోటల్గా ఒక 6 హ్యాండ్స్ అయితే వచ్చినాయి. మన గణపతికి కూడా చూసుకోవచ్చు. తొండం డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ఇక్కడ గణపతికి తొండం చూసుకోవచ్చు. అట్లనే ఇక్కడ గణపతికి తొండం చూసుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్లో అయితే ఇచ్చారు. మనకి గణపతికి కూర్చున్న స్టిల్ కూడా చాలా అంటే చాలా నీట్గా అవుతుంది. ఈ గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 15 ఫీట్స్ అయితే ఉంది. మనకి ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా అయితే వస్తుంది. బ్యాక్గ్రౌండ్ వచ్చి కలరింగ్ వేసాక కూడా అయితే అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క ఇంకో గణపతి చూసుకోవచ్చు. మనకి గణపతికి అయితే 4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. మనకి గణపతికి హైలైట్ ఏంటంటే మనకి కిరీటం చూసుకోవచ్చు. కిరీటం దగ్గర అయితే మనకి గణపతి కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అట్లనే మనకి గణపతి పక్కన అయితే ఇంకో గణపతి అవుతుంది. ఆ గణపతి చూసే ముందు ఒక్కసారి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ గణపతి ఉంది. గణపతి అయితే మనకి పైన చూసుకోవచ్చు. మన కిరీటం దగ్గర గణపతి కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు మనకి. అట్లానే గణపతికి టోటల్గా అయితే ఒక 6 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. గణపతి హైట్ వచ్చేసి కూడా ఒక దాదాపు 15 ఫీట్స్ అయితే ఉంది. మన గణపతికి చూసుకోవచ్చు. పైన మనకి ఇక్కడ మనకి హరహర మహాదేవ స్టైల్లో అయితే ఇచ్చారు. గణపతి ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. ఫినిషింగ్ వర్క్ అయితే జరిగి పక్కన అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి స్టాండింగ్ గణపతి దాదాపు ఒక 18 to 22 ఫీట్స్ అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి గణపతి నిల్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు. మనకి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఫ్రెండ్స్. చూసారుగా మన గణపతికి తొండం వర్క్ కూడా చూసుకోవచ్చు. చాలా బాగుంది. అట్లనే గణపతి స్టిల్ చూసుకోవచ్చు. మనకి ఇంకా కింద ఏమిస్తారు, బ్యాక్గ్రౌండ్ ఏమన్నా వస్తుందేమో అయితే నెక్స్ట్ అప్డేట్లు అయితే చూద్దాం ఫ్రెండ్స్. అట్లనే ఇంకా లోపలికి అయితే వెళ్దాం. లోపలైతే మనకి అయితే దాదాపు ఒక 15 ఫీట్స్ గణపతులు కూడా అయితే ఉన్నాయి. చూద్దాం పదండి ఫ్రెండ్స్. గణపతి చూసుకోవచ్చు. మనకి దాదాపు ఒక 8 ఫీట్స్ అయితే ఉంది ముంబై గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు. మన గణపతి స్టిల్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. కొంచెం లైటింగ్ అయితే కొంచెం తక్కువగా అయితే ఉంది ఫ్రెండ్స్. అడ్జస్ట్ చేసుకోండి. మన గణపతి కూర్చున్న స్టిల్ చూసుకుంటే బాగుంది. మనకి దాదాపు గణపతి హైట్ కూడా అయితే ఒక 8 ఫీట్స్ అయితే ఉంది. డిఫరెంట్గా అయితే ఉన్నాయి స్టిల్స్. అట్లానే ఇటు పక్కన గణపతి చూసుకోవచ్చు. మనకి మహారాజా సిట్టింగ్. మన గణపతి అయితే ఆరామ్సే కాలు మీద కాలేసుకొని కూర్చున్నట్లయితే ఇచ్చారు. మనకి గణపతికి చూసుకోవచ్చు. ఇక్కడైతే ఆశీర్వాదం చేయి. అట్లనే వెనకాల కూడా చూసుకోవచ్చు. మనకి డిఫరెంట్గా అయితే ఇచ్చారు. చేతులు అయితే చూసారుగా. అట్లనే ఇటు పక్క కూడా చూసుకోవచ్చు. మన గణపతి అయితే మంచిగా సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. ఒక్కసారి బ్యాక్ డ్రాప్ నుంచి అయితే వెళ్ళి చూద్దాం. చూసుకోవచ్చు ఫ్రెండ్స్. గణపతి కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. ఇటు పక్క అయితే ఇంకో గణపతి కూడా అయితే ఇటు పక్క చూసుకోవచ్చు. మనకి గణపతి కూర్చున్న స్టిల్ కూడా చూసుకోవచ్చు. డిఫరెంట్గా అయితే ఉన్నాయి మొత్తం. ఈ గణపతి హైట్ వచ్చేసి దాదాపు ఒక 8 ఫీట్స్ అవుతుంది. మన బ్యాక్గ్రౌండ్తో కలుపుకొని ఒక 10 to 12 ఫీట్స్ అయితే అయింది. చూసారుగా మనకి డిఫరెంట్ స్టిల్స్. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. మనకి గణపతికి చూసుకోవచ్చు. చేతులు అయితే శంకుమ అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. మన ఫినిషింగ్ వర్క్ కూడా కావచ్చు. సో ఫ్రెండ్స్ అట్లా ఇటు పక్క చూసుకోవచ్చు. మన గణపతి ఈ గణపతి కూడా అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మన గణపతికి అయితే చేతులు అయితే డిఫరెంట్గా అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు గణపతి చెయ్యి. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు. చాలా అంటే చాలా అద్భుతంగా అవుతుంది. ఇక్కడ మనకి ఆశీర్వాదం చెయ్యి కూడా అయితే ఇచ్చారు. చూసారుగా మన కిరీటం వెనకాల కూడా అయితే రౌండ్ షేప్లో అయితే ఇచ్చారు. చాలా బాగుంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క కూడా చూసుకోవచ్చు. మనకి గణపతి కూడా అయితే మనకి కాలు మీద కాలు వేసుకొని అయితే కూర్చున్నట్లయితుంది. మనకి ఫేస్ కట్ చూసుకోవచ్చు. కొంచెం బెండ్ అయితే ఉంది. మన గణపతి ఆరామ్సే మన కాలు మీద చేయి వేసుకొని కూర్చున్నట్లయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు.
డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా గణపతులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణపతి కూడా అయితే దాదాపు ఒక 8 ఫీట్సే. మనకి గణపతికి ఎంతో ఇష్టమైన ఇక్కడ మోదక్ లడ్డు, అట్లనే మనకి గణపతి ఫేస్ కట్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు స్టిల్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఇక్కడ గణపతి అయితే మంచిగా ఆరామ్సే సింహాసనం మీద అయితే కాలు పెట్టి అయితే కూర్చున్నట్లయితే ఉంది. మన గణపతి హైట్ కూడా చూసుకోవచ్చు, ఒక సేమ్ హైట్స్ ఈ లైన్ మొత్తం దాదాపు ఒక 8 ఫీట్స్ అయితే ఉన్నాయి. అట్లనే మనకి బ్యాక్గ్రౌండ్తో కలుపుకొని ఒక 12 ఫీట్స్ అయితే అవుతుంది. కాకపోతే డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ గణపతులు మటుకు. ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, ఇక్కడ గణపతి స్టిల్ కూడా అయితే చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. మన గణపతి కూర్చున్న స్టిల్ చూసుకోవచ్చు, మనకి సింహాసనం మీద మంచి కూర్చున్నట్లయితే ఇటు పక్క అయితే మన గణపతికి ఇష్టమైన మోదక్ లడ్డు, అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు మనకి లడ్డు అయితే ఇచ్చారు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, ఫినిషింగ్ వర్క్ అయితే జరిగింది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు, ఇవన్నీ సిట్టింగ్ పొజిషన్ డిఫరెంట్స్ అయితే ఉన్నాయి. గబగబా చూసుకుంటే అయితే వెళ్ళిపోదాం. ఇక వీడియో అయితే చాలా లాంగ్ అయితే అయిపోతుంది. చూసుకోవచ్చు మనకి మహారాజా సిట్టింగ్ నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్న గణపతులు మటుకు ఇయర్ మన గజానన కలర్ షెడ్లో అయితే 5 ఫీట్స్ నుంచి పట్టుకుంటే దాదాపు ఒక 22 ఫీట్స్ వరకు అయితే ముంబై గణపతులు అయితే అవైలబుల్లో అయితే ఉన్నాయి. డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. స్టిల్స్ ఒక్కసారి చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి కృష్ణుడి అవతారంలో ఉన్న గణపతి, మన ముంబై స్టైల్ గణపతి. ఇక్కడ చూసుకోవచ్చు మన గణపతి అయితే ఫ్లూట్ వాయించుతున్నట్లయితే ఉంది, చాలా అద్భుతంగా అయితే ఉంది. మన గణపయ్య కూర్చున్న స్టిల్ కూడా బాగుంది. మన గణపయ్య కింద ఒక కొండ మీద కూర్చున్నట్లయితే ఉంది. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడైతే ఫ్లూట్ అయితే ఇస్తారు మనకి. చూసుకోవచ్చు మన గణపయ్య కూడా అయితే ఇక్కడ చేతిలో అయితే మన శంకుని కూడా అయితే ఇచ్చారు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ లైన్ మొత్తం డిఫరెంట్గా అయితే ఉన్నాయి. అట్లనే ఇక మీకు స్టాండింగ్ గణపతులు కూడా అయితే చూపిస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి గణపయ్య స్టాండింగ్ పొజిషన్లో అయితే ఉంది. గణపయ్య నిల్చున్న స్టిల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు మనకి తామరపు పుష్పంలో అయితే నిల్చున్నట్లయితే ఇచ్చారు. గణపయ్య అయితే చాలా నీట్గా అయితే ఉంది. దాదాపు ఒక 12 to 14 ఫీట్స్ మధ్యలో అయితే ఉంది గణపతి. చూసారుగా మనకి స్టాండింగ్ పొజిషన్లోకి అయితే డిఫరెంట్ అయితే ఉన్నాయి స్టిల్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఒక కొండ మీద అయితే గణపయ్య నాట్యం చేస్తున్నట్లయితే ఉంది. గణపయ్య ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నది. చూసుకోవచ్చు మన గణపయ్య నిల్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు మనకి హరహర మహాదేవ స్టైల్లో ఇచ్చారు. మనకి గణపయ్య అయితే ఒక కొండ మీద చూసుకోవచ్చు, కింద మనకి సీనరీ టైప్లో కొండ అయితే ఇచ్చారు. కొండ మీద కూర్చున్నట్లయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి కూడా ఇవన్నీ సేమ్ హైట్, ఒక దాదాపు ఒక 12 ఫీట్స్ ఎబోవ్ అయితే ఉన్నాయి. డిఫరెంట్గా అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి హరహర మహాదేవ స్టైల్లో. ఈ గణపతికి హైలైట్ ఏంటంటే మనకి టోటల్గా 6 హ్యాండ్స్ అయితే వచ్చినాయి గణపతికి. చూసుకోవచ్చు మన గణపతికి ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు మనకి హరహర మహాదేవ స్టైల్లో అయితే ఇచ్చారు. మన గణపయ్య చేతిలో కూడా చూసుకోవచ్చు శంఖం, అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు ఆశీర్వాదం చెయ్యి. ఇంకా మనకి ఆయుధాలు కూడా అయితే ఇస్తారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణపతి స్టిల్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఒకసారి చూడండి గణపయ్య స్టిల్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది. గణపయ్య నిల్చున్న స్టిల్ కూడా బాగుంది. మనకి ఒకసారి దగ్గరకు కూడా అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మన గణపయ్య నిల్చున్న స్టిల్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 ఫీట్స్ అయితే ఉంది. అట్లనే ఇక్కడ గణపతి చూసుకోవచ్చు మనకి గణపతికి టోటల్గా 6 హ్యాండ్స్ అయితే వచ్చినాయి. ఇంకా మనకి కింద ఏమి ఇస్తారు, బ్యాక్గ్రౌండ్ ఏమి వస్తుంది నెక్స్ట్ అప్డేట్లు అయితే చూద్దాం. మన గణపతి కూర్చున్న స్టిల్ కూడా అయితే చాలా బాగుంది. దాదాపు గణపతి హైట్ వచ్చేసి ఒక 14 to 15 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు మనకి తామరపు పుష్పంలో గణపతి నాట్యం చేస్తున్నట్లయితే ఉంది. హైట్ వచ్చేసి దాదాపు ఈ గణపతి కూడా అయితే సేమ్ హైట్. ఇక్కడ చూసుకోవచ్చు మన కృష్ణుడి అవతారంలో ఉన్న గణపతి. ఈ గణపతి కూడా చూసుకోవచ్చు మనకి ఇక్కడైతే గణపతి నిల్చున్న స్టిల్ చాలా బాగుంది. ఇంకా మనకి అటాచ్మెంట్ అయితే జరగాలి. గణపతికి అయితే ఒక హ్యాండ్ అయితే మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉంది. గణపతి నిల్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అట్లనే ఇక్కడ చూసుకోవచ్చు గణపతి మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి ఒక 14 ఫీట్స్ అయితే ఉంది. చూసుకోవచ్చు మనకి హరహర మహాదేవ స్టైల్లో అయితే ఉంది. గణపతికి టోటల్గా అయితే 6 హ్యాండ్స్ అయితే వచ్చినాయి. గణపతికి మనకి చూసుకోవచ్చు మనకి 3 ఫేసెస్ అయితే వచ్చినాయి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. గణపతి కూర్చున్న స్టిల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క గణపతి చూసుకోవచ్చు మనకి గణపతి మంచిగా ఆరామ్సే సోఫా మీద అయితే సింహాసనం మీద కాలు వేసుకొని కూర్చున్నట్లయితే ఉంది. డిఫరెంట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ స్టిల్స్ అయితే. ఒకసారి విజిట్ అయితే చేయండి, మీకే అర్థమవుతుంది గణపతులు ఎట్లున్నాయి ఏంటి అని. ఈ గణపతి హైట్ వచ్చేసి కూడా దాదాపు ఒక 12 to 14 ఫీట్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. అట్లనే ఇటు పక్క చూసుకోవచ్చు మనకి ఈ గణపయ్య అయితే ఆరామ్సే సోఫా మీద కూర్చున్నట్లయితే ఉంది. మనకి గణపయ్య చేతిలో మోదక్ లడ్డు అయితే ఇచ్చారు. ఇక డిఫరెంట్ స్టిల్స్ ఇక ఒక్కొక్కటి చూసుకుంటా పోతుంటే చాలా అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 5 to 10 ఫీట్స్ గణపతులు అన్నీ మేకింగ్ ప్రాసెస్లో అయితే ఉన్నాయి. చూసుకోవచ్చు ఇంకా మనకి హెడ్ అటాచ్మెంట్ అయితే జరగలేదు. హెడ్ అటాచ్మెంట్ జరిగాక ఫినిషింగ్ అయ్యాక కలరింగ్ వేసాక కూడా అయితే అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటా. చూసుకోవచ్చు
డిఫరెంట్గా అయితే ఉన్నాయి మనకి స్టిల్స్ కూడా. సో ఫ్రెండ్స్ చూసారుగా గణపతి వచ్చేసి ఒక 16 to 18 ఫీట్స్ అయితే ఉంది. గణపతి హైట్ వచ్చేసి చూసుకోవచ్చు. మనకి ఆరామ్సే గణపతి సింహాసనం మీద కూర్చున్నట్లయితే ఉంది. మన గణపతికి చూసుకోవచ్చు ఆశీర్వాదం చేయం వెనకాల ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు గణపతి స్టిల్ చాలా బాగుంది. ఫేస్ కట్ కూడా చూసుకోవచ్చు, చాలా అద్భుతంగా అయితే ఉంది గణపతి ఫేస్ కట్. సో ఫ్రెండ్స్ చూసారుగా